బడుగు బలహీన వర్గాల వారి అభ్యున్నతికి పాటుపడిన ఆదర్శప్రాయులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి దామోదరం సంజీవయ్య అని వారి సేవలు చిరస్మరణీయమని తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ మరియు సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలంలో సంయుక్తంగా పేర్కొన్నారు. శుక్రవారం ఉదయం తిరుపతి కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు రాష్ట్ర పండుగగా అధికారికంగా నిర్వహించిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి దామోదరం సంజీవయ్య 104వ జయంతి వేడుకల సందర్భంగా ఆయన చిత్రపటానికి సత్యవేడు శాసనసభ్యులతో కలిసి తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ పూలమాలలు వేసి ఘనంగా పుష్పాంజలి ఘటించి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ మాజీ ముఖ్యమంత్రి దామోదరం సంజీవయ్య జయంతిని ఘనంగా నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిందని, ఆ మేరకు సాంఘిక సంక్షేమ శాఖ వారి ఆధ్వర్యంలో నిర్వహించడం చాలా సంతోషంగా ఉందన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రప్రథమ దళిత ముఖ్యమంత్రి దామోదరం సంజీవయ్య జాతికి చేసిన సేవలను కొనియాడారు. 50 సంవత్సరాల లోపు ఉన్నప్పుడే పలు కీలక ఉన్నత పదవులు అలంకరించారని అన్నారు. ఆయన కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు దేశంలో కార్మిక శాఖ, విద్యాశాఖల్లో పలు సంస్కరణలు చేసి రూపొందించిన చట్టాలు వివిధ వర్గాలకు ఎనలేని మేలు చేశాయని చెప్పారు. చిన్న వయసులోనే పేద ప్రజల జీవితాలపై అవగాహన కలిగి వారి ఉన్నతికి కృషి చేశారన్నారు. నిరుపేద దళిత కుటుంబంలో పుట్టిన సంజీవయ్య తన అసమాన ప్రతిభతో ముఖ్యమంత్రి, కేంద్ర మంత్రి స్థాయికి ఎదిగారని చెప్పారు. అయినప్పటికీ నీతికి, నిజాయితీకి, నిరాడంబర జీవితానికి మారుపేరుగా మారి ఆదర్శప్రాయులుగా నిలిచారని కొనియాడారు. రాజకీయ రంగంలోనే కాకుండా సామాజిక సంస్కరణలు, సాంస్కృతిక రచనా రంగంలో మంచి ప్రతిభా పాటవాలు కలిగిన వారని తెలిపారు. సంక్షేమం మరియు అభివృద్ధి సమపాళ్లలో అమలు కావాలని ఆ కాలంలోనే ఆయన నమ్మేవారని, అందుకే వారు చేపట్టిన మంత్రిత్వ శాఖల్లో పరిశ్రమలు, కార్మిక రంగ అభివృద్ధికి కృషి చేశారని కొనియాడారు. మంచి విజన్ కలిగిన గొప్ప నాయకుడు, ఆదర్శనీయుడని పేర్కొన్నారు. అలాగే సత్యవేడు శాసనసభ్యులు మాట్లాడుతూ నిరుపేద కుటుంబంలో జన్మించి అంచెలంచెలుగా ఎదిగిన మహానాయకుడు, అత్యున్నత వ్యక్తిత్వం, ఉన్నత విలువలు కలిగిన నాయకుడు దామోదరం సంజీవయ్య అని అందరికీ ఆదర్శప్రాయులని కొనియాడారు. జాయింట్ కలెక్టర్ శుభం బన్సాల్ మాట్లాడుతూ దామోదరం సంజీవయ్య చిరస్మరణీయులు, అలాగే ఆదర్శనీయులని తెలిపారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ రవి మనోహరాచారి, సాంఘిక సంక్షేమ మరియు సాధికార అధికారి విక్రమ్ కుమార్ రెడ్డి, డివిఎంసీ సభ్యులు, సమాచార పౌర సంబంధాల శాఖ అధికారి బాలకొండయ్య, జిల్లా అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. అన్ని జిల్లా కేంద్రాల్లో కూడా కలెక్టర్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించినప్పుడు మరి వారికి ధన్యవాదాలు తీసుకుంటూ, మీకు అందరికీ తెలుసు పేదకులతో పుట్టిన వారు అనాథి కావాలని చిన్న వయసులోనే 30 సంవత్సరాలనే అనేక పట్ల మంత్రులతో కానీ మనందరం ఇప్పుడు వారిని తెలుసుకుంటున్నాము. ఈ కార్యక్రమాన్ని నిర్వహించి ప్రజాప్రతినిధులతో, సంఘ సభ్యులతో, అదేవిధంగా అధికారులతో అందరితో కలిపి ఈ కార్యక్రమాన్ని నిర్వహించమని స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది. దాంతో భాగంగా ఈరోజు మనం కలెక్టరేట్లో కాకుండా జిల్లా వ్యాప్తంగా కూడా స్వర్గీయ శ్రీ దామోదర సంజీవయ్య గారిని మనం స్మరించుకుంటున్నాం. ఆయన గురించి చెప్పాలంటే చాలా చిన్న వయసులోనే ఎంతో మంది, మరి ముఖ్యంగా పేద ప్రజల జీవితాన్ని ఆయన టచ్ చేశారు. 50 ఏళ్ల వయసులోనే ఆయన అనేక రకాల పదవుల్ని ఇవన్నీ కూడా చేశారు. ముందుగా ఒక స్థానిక శాసనసభ్యుడిగా కర్నూలు జిల్లాలో, తర్వాత రాష్ట్ర మంత్రివర్గ సభ్యుడిగా, అనతి కాలంలోనే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 2వ ముఖ్యమంత్రిగా, మరియు కేంద్ర ప్రభుత్వంలో కూడా క్యాబినెట్ మినిస్టర్ స్థాయిలో హోదాలో అనేకమైనటువంటి పదవులు ఆయన చేశారు. ఆయన కేవలం రాజకీయంలోనే కాకుండా ఒక సాంఘిక సంక్షేమం కర్తగా, అదేవిధంగా ఒక జర్నలిజం మీద అయితేనేమి, అదేవిధంగా లిటరేచర్ మీద అయితేనేమి, సాహిత్యం మీద, అన్ని రంగాల్లో ఒక అనేకమైనటువంటి ఆయన రచనలు కానీ ఇట్లాగా చాలా. అదేవిధంగా ముఖ్యంగా బడుగు బలహీన వర్గ ప్రజలకి ఈయన ఎంతో ఆదర్శం.